మొదటి టాపిక్ పులివెందుల. అది ఓ మంత్రి సీటు కాదు, ఓ ఎంపీ సీటు కాదు, అంతెందుకు కనీసం ఒక ఎమ్మెల్యే సీటు కూడా కాదు. కానీ హీట్ మాత్రం సీఎం సీటు కంటే ఎక్కువగా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు అదే ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే అది వైసీపీ కంచుకోట పులివెందుల జడ్పీటీసీ సీటు కాబట్టి. అంతకు మించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాకా. అందుకే ఈ రేంజ్ హీట్ అక్కడ కనిపిస్తోంది. అలాంటి పులివెందులపై వైసీపీ పట్టు నిలుపుకుంటుందా? వైసీపీ జెండాను దించి టీడీపీ పసుపు జెండాను ఎగరవేస్తుందా? వై నాట్ 175 ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ స్లోగన్. వై నాట్ పులివెందుల? అదే ఎన్నికల సమయంలో తెలుగుదేశం కౌంటర్ స్లోగన్. ఎలక్షన్ తర్వాత ఏపీలో పొలిటికల్ సీన్ మారింది. కూటమి ప్రభంజనంతో వైసీపీకి వై నాట్ 175 వర్కౌట్ కాలేదు. వై నాట్ పులివెందుల కూడా కలగానే మిగిలిపోయింది. ఏడాది తర్వాత పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రూపంలో తెలుగుదేశానికి మళ్లీ ఓ ఛాన్స్ వచ్చింది. వై నాట్ పులివెందుల అనే స్లోగన్ ని నిజం చేసేందుకు, జగన్ ఇలాకాలో జెండా ఎగురవేసేందుకు ఇంతకంటే మంచి టైం, అవకాశం రావని తెలుగుదేశం భావిస్తోంది. ఎలాగైనా సరే వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల జడ్పీటీసీ స్థానంపై పసుపు జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది టీడీపీ. వైసీపీ కూడా పులివెందులను నిలబెట్టుకుని తమ పట్టు సడల్లేదని నిరూపించుకోవాలని చూస్తోంది. అందుకోసమే పులివెందుల హీట్ ఏపీలో ప్రతి మూల తాకుతోంది. ఈ నెల 12న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుండడంతో లోకల్ పాలిటిక్స్ హీటెక్కాయి. మండల స్థాయిలో జరిగే ఈ ఎన్నికల కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీకి చెందిన జిల్లా అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. ప్రతి గ్రామాన్ని ఓ యూనిట్ గా తీసుకుని ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పచెప్పారు. వైసీపీ సిట్టింగ్ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మృతితో ఆయన కుమారుడు హేమంత్ రెడ్డిని బరిలో దింపింది వైసీపీ. తెలుగుదేశం తరపున పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని పోటీలో నిలిపారు. దాంతో గెలుపుపై తెలుగుదేశం ధీమాగా ఉంది. అయితే ఎలాగైనా పులివెందులపై పట్టు నిలుపుకునేందుకు వైసీపీ పోరాడుతోంది. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డితో సహా కీలక నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేలు చైతన్యరెడ్డి, ఆదినారాయణరెడ్డి, మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి క్యాంపెయిన్ చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత నేతల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందుల జడ్పీటీసీ స్థానం గెలిచి ఆ ప్రాంతంలో వైఎస్ జగన్ రాజకీయ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు రేస్ లో మేము కూడా ఉన్నామంటూ బరిలో దిగింది కాంగ్రెస్. వైసీపీ ఓటమి లక్ష్యంగా పోటీ చేస్తున్నారని వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ చెప్తున్నారు. ఇక ఆధిపత్యం కోసం వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నల్లగొండువారిపల్లి గ్రామంలో ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులపైనే దాడి జరగటం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలు రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడటంతో వారిని హాస్పిటల్ కు తరలించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ పైన మంగళవారం రాత్రి దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకే టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అయితే దాడులతో తమకు సంబంధం లేదని తెలుగుదేశం చెప్తోంది. పోలింగ్ జరిగేదాకా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇంతటి పొలిటికల్ హీట్, ఈ స్థాయి హడావిడి అంతా కేవలం 14 నెలల పదవీ కాలం కోసమే. అందుకే పులివెందుల ఇప్పుడు స్టేట్ మొత్తం రీసౌండ్ లో వినిపిస్తోంది. ఒక చిన్న జడ్పీటీసీ స్థానానికి జరిగే ఈ ఉప ఎన్నికను ఒక రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల మాదిరిగా మార్చేశారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ, అలాగే వెన్నపూస గోపాల్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ. నమస్తే అండి గోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి వెన్నపూస గోపాల్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అండి. ముందుగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఏంటి ఒక జడ్పీటీసీ ఎన్నికను ఒక అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మార్చేశారు? పులివెందులలో ఎలాగైనా జెండా ఎగరవేయాలి అన్న ఉద్దేశంతోనేనా?
లేదంటే ఎన్నికంటే ఏదైనా ఎన్నికే, వార్డు మెంబర్ ఎన్నికైనా ఎన్నికే, రాష్ట్రపతి ఎన్నికైనా ఎన్నికే. ఏ ఎన్నికైనా కూడా మేము ప్రతిష్టాత్మకంగా అది గెలుపు ఓటంతో సంబంధం లేకుండా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఎన్నికల్లో పాల్గొనడం ఒక రాజకీయ పార్టీగా ఒక బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించేందుకే తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని ఎన్నికల్లో పోటీ చేశాం. ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నిక జరుగుతోంది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసి మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రజలు దాని మీద హర్షిస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా మేము మార్పులు చేసుకోవాలన్న దానిపైన ఒక రెఫరెండంగా ఈరోజు ఎన్నికలు మేము భావించేసి ప్రజల వద్దకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు నానా యాగి చేస్తున్నారో ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారం అడ్డం పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నేతలు అంటున్నది అదే. రామ్ గోపాల్ రెడ్డి గారు నిజానికి ఒక చిన్న జడ్పీటీసీ ఎన్నిక, ఓకే, దానికి అక్కడ ఉన్న స్థానిక నాయకులు చూసుకుంటారు, కానీ అక్కడ మంత్రులు ఆ స్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు అంటే ఎంత కాన్సన్ట్రేషన్ చేశారు, ఎంత ప్రతిష్టాత్మకం అని అనుకుంటున్నారు అనే చర్చ జరుగుతుంది. మంత్రులు ఎవరూ చేయలేదండి. మాకు సవితమ్మ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు. ఎప్పుడు గతంలో 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా మా పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడ మంత్రి అనేదో, పాలిట్ బ్యూరో సభ్యుడు అనేదో, చిన్న కార్యకర్త పెద్ద కార్యకర్త లేకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నదో ఇంకోటి కాదు, ఏదైనా సరే ఒక ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి చిన్న వరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త మాదిరే ఏ ఎన్నికైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాం. ఎందుకు అదే పులివెందుల కాబట్టేనా? ఈ పులివెందులో ఏముందండి, గతంలో అనేక ఎన్నికలు జరిగినాయి. గతంలో ఇక్కడ 2011లో కూడా బై ఎలక్షన్ జరిగింది. విజయమ్మ గారు శాసనసభ్యురాలు పోటీ చేసినప్పుడు కూడా మేము ప్రతిష్టాత్మకంగా పోటీ చేసాము. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ముఖ్య నాయకులందరినీ కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. అదే పరంపరలో మీరు రాష్ట్రంలో చూసుకోండి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఎన్నికైనా సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కూడా రాష్ట్రంలోని అందరు నాయకులు కూడా తమ తమ బాధ్యతలు నిర్వర్తించి ఈ గెలిచేదానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయడం జరుగుతుంది. గెలుపు ఓటంతో సంబంధం లేకుండా అదే స్ఫూర్తితో ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని కేవలం ఎన్నికగానే మేము చూస్తున్నామని అంటున్నారు మీరు. ఓకే, ఒక్క నిమిషం. రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వెనుపస్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ. గోపాల్ రెడ్డి గారు, ఏంటి జగన్ ఇలాకాలో టీడీపీ జెండా ఎగురుతుందేమో అనే భయం ఏమైనా ఉందా మీలో? మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ డౌట్ లేదు సార్. ఎందుకంటే పులివెందుల్లో ఎందుకు వాళ్ళు గెలిచేది, అది జరిగేదే పోయేదే. కాబట్టి అది ఏదో వాళ్ళు పక్కన డే డ్రీమ్స్లో ఉన్నారు, డే డ్రీమ్స్లో ఉన్నారు. అది నిజంగా సాధ్యపడేటట్టుంటే నిన్న ఈరోజు భయంకరంగా దాడులు చేస్తున్నారు. నిజంగా హోప్ ఏమంటే చేయరు. ఏదైనా గలాడాలు తీసుకుని ఎలక్షన్స్ పోతే ఏం మిగులుతుంది? కాబట్టి వాళ్ళు దాడులు చేస్తున్నారంటే వాళ్ళు ఓటమి అంతంచులు దగ్గర ఉన్నారనే కదా. కాబట్టి మాకు ఆ డౌట్ లేదు, ఆ సమస్య లేదు. కాబట్టి డెఫినెట్గా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. రామ్ గోపాల్ రెడ్డి గారు, దాడులు చేయించడానికి మీరే కారణం అంటున్నారు. అక్కడ ఒక ఎమ్మెల్సీ కూడా గాయపడ్డారు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గాయపడ్డాడు, దానికి మీరు కారణం అంటున్నారు. గోపాల్ రెడ్డి గారికి వాస్తవాలు తెలిసినట్లేదు. నాకు 1983 ఒక నిమిషం ఏనండి. 1983 నుంచి నాకు ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల గురించి నాకు గుర్తుందంటే 1900 నాకు ఎన్నిక లేదు. 1983 అంటే రాజశేఖర రెడ్డి గారు 1970లో మొట్టమొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. ఏది? రెడ్డి కాంగ్రెస్ తరఫున. 83లో ఇందిరా కాంగ్రెస్ తరఫున ఆయన అప్పుడు మంత్రిగా ఉంటూ పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు ఎందుకు బాంబు దాడులకు పాల్పడడం జరిగింది? సరే, అది ఓకే. 1984 పార్లమెంట్ ఎన్నికలు, 1985 శాసనసభ ఎన్నికలు, 1989, 1991 పార్లమెంటు ఉప ఎన్నికలు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు రాజీనామా చేసిన నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో పురుషోత్తమ రెడ్డి గారు పోటీ చేయడం. ఏ ఎన్నికల్లో కానీ రాజశేఖర రెడ్డి గారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపినారా? ఇంకా చెప్తా. 2004, 2009 ఎన్నికలు. 2009 ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ శాసనసభ స్థానాన్ని పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ కుమార్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా మీరు రామరెడ్డినా? మీరు ఉండండి చెప్తా. మీరు చరిత్ర చెప్తున్నారు. అన్ని మాట్లాడదాం. సరే, మీ కొడుకు నేను పోటీ చేసిన చెప్తా. ఏదైనా చరిత్రే. కాదు, ప్రస్తుత అల్లర్లకు కారణం మీరు అని అంటున్నారు కదా. అయ్యా చెప్పండి. కాలచక్రం కాలచక్రం గుండ్రుగా తిరుగుతుంటది. 1984, 85, 89 నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపండి, ప్రజలు ఎవరి ఓటుకును వాళ్ళను స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించండి అని చెప్పి మేము వందల సార్లు మేము గాని మీ పార్టీలో మీ ప్రధాన కార్యదర్శి ఇది కానీ చెప్తాం. కాలచక్రం తిరుగుతుంటది. కాదు, రామ్ గోపాల్ రెడ్డి గారు నిన్న ఈ రోజు జరిగిన దాడుల గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే బైబిల్లో చెప్తుంది, కత్తి ఎత్తినవాడు కత్తికే గురవుతాడని చెప్పి. వీళ్ళు ఏదైతే అప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విధంగా పులివెందుల నియోజకవర్గంలో దౌర్జన్యపూరిత రాజకీయం చేశారో, ఏ విధంగా అప్రజాస్వామిక విధానాలు అవలంబించినారో, ఏ విధంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఏజెంట్ గా కూర్చోనికుండా చేసినారో, నామినేషన్లు వేణీకోకుండా చేసినారో, అవన్నీ కూడా పునరావృతమైతే అన్నట్టు వాళ్ళు ఏదైతే గతంలో చేసినారో అవన్నీ కూడా వాళ్ళకు ఇందాక గోపాలని చెప్పాడు డే డ్రీమ్స్ అని. కాదు, కూడా వాళ్ళకి డే డ్రీమ్. వారు కత్తికే గురవుతారు అన్నారు కదా. ఎవరు కత్తికి గురవుతారు? వాళ్ళు గురవుతారు అన్నారా? ఎవరు కత్తికి గురవుతారు? పాత స్టోరీ అంటే మీరు చేస్తే న్యాయమా? ముందు మీరు చేస్తే ధర్మ సంస్థాపన. రామ్ గోపాల్ రెడ్డి గారు జరిగింది ఈ రోజు. గోపాల్ రెడ్డి అడిగిన నిన్న దాడి జరిగింది. ఎవరిపైన? మీకు మాకు ఎలక్షన్ జరిగింది. లింగాల మండలంలో మీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు లేదా? దౌర్జన్యంగా మా కార్యకర్తలు దాడి చేశారు లేదా ఆ రోజు? నాకు 2023 నిజంగా నాకు తెలియదు. ఉందని చెప్పి లింగాల్లో మా కార్యకర్తల పైన దౌర్జన్యం చేసినారు లేదా? అది ప్రజాస్వామ్యం అంటారు. అంటే మీరు చేస్తే సంస్థాపనార్థం, ఇంకొకరు చేస్తే అన్యాయం. అంటే ఇప్పుడు మీరు చేశారా? కాదు, ఓకే, గతంలో వాళ్ళు చేశారు, ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు మీరు చేశారా? సార్, రాయలసీమ ప్రాంతంలో ఎన్ని సర్వసాధారణం, రాయలసీమ ప్రాంతంలో ఎన్ని సర్వసాధారణం, మీకు దౌర్జన్యం ఉంది, మీకు అధికారం ఉందని చెప్పి మీరు చేసినారు. మీరు ఆ రోజు మీరు దౌర్జన్యం మీరు చేసినారు. ఈ రోజు మీరు దౌర్జన్యం. సురేష్ రెడ్డి మీ పార్టీ కార్యకర్త, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గుర్తించినారు. మీరు ఇండిపెండెంట్ రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆయన ఒక ల్యాండ్ గ్రాబర్. సురేష్ రెడ్డి అనేవాడు ఒక ల్యాండ్ గ్రాబర్. ఆయనకు అనేక రకమైన భూములకు సంబంధించిన, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలను, ఆ వివాదాల నేపథ్యంలో ఆయన దాడి జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? దానికి మీరంతా బుద్ధలు దెబ్బలు తెచ్చుకోవాల్సిన పని ఏముంది మీకు? సురేష్ రెడ్డి మీ పార్టీ కాదు. రామ్ గోపాల్ రెడ్డి గారు ఓకే, అర్థమైంది. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఏం చెప్పారు అర్థమైంది. ఒక్క నిమిషం, గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు అడగాలనుకున్నది ఏంటి? ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి గారు 84, 83, 53, 54 అంటే నేను మూడేళ్ళు పిల్లడు. అప్పుడు మూడేళ్ళు పిల్లడు నాకు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు గంతో కలిసి గంతో పోతున్నాను, గొడ్డలుసుకున్నట్టు గొడ్డలతో పోతాడు. నువ్వు చెప్పేది ప్రపంచం చెప్పేది అది చెప్పేది. మీరైతే ఏదైతే అప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేశారో జరుగుతుంటారు. తిరుగుతుంటారంటే మీది మీకు గురవుతుంది. మీరు ఏదైతే ఏ సంప్రదాయాలు మాకేమి కాదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఎప్పుడు గౌరవిస్తాము. నేను చెప్పేది ఎందుకు నాకెందుకు పులివెందులు, నేను పక్క తెలుసు కాబట్టి
తెలుసు, అందరికీ తెలుసు. లేకుంటే మీరు ప్రాతినిధ్యం ఏం ఏం వహించిన ఏం చేశారు ఎన్జిఓ పులివెందులలో? సంఘ నాయకులు అడగండి. ఏంది పులివెందులలో? నేను ఎన్జిఓ సంఘ పులివెందులు నాయకుడిని. ఇన్నాళ్ళంగా స్వేచ్ఛాయుతవాదులు ఎన్నికలు జరిగితే మీరు నేను గెలిచినారా? జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరు రాజశేఖర ఖచ్చితంగా రెడ్డి నీ స్వేచ్ఛాయుతవాదులు నిజంగా ఎన్నికలు చూడాలనుకుంటే జరిపించారా? విను రామవాడి, చెప్పండి. నేను చెప్పేది అది ఛాలెంజ్ చేస్తున్నామంటే ఒక 2 సీట్లు మాదోటి మీ ఒకటి సీట్ ఎమ్మెల్యే రాజీనామా ఇస్తాము, గెలుస్తాం, చూద్దాం. పెట్టుకున్నా ఇది గెలుతండి, ఏముంది, ఎమ్మెల్యేగానే ఇదే అది కదా. మీకు ఈవీఎం ఎలక్షన్ కాదమ్మా, ఏదైనా ఈవీఎం ద్వారా ఎలక్షన్ గెలిచారు. సరే, మీ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెప్పండి. ఈవీఎం ద్వారా గెలిచారు. మీ జగన్మోహన్ రెడ్డి మరి రాజీనామా మీరు చెప్పండి, రెడీ అంటే బై ఎలక్షన్ నేను చేద్దాం. నేను ఇస్తా. సరే, నేను జగన్మోహన్ ఎమ్మెల్యేకి రెడ్డి నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, మీ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పండి, పోటీ చేద్దాం. దానికి చేద్దాం. విశ్వరాజ్యం క్యాండిడేట్ క్యాండిడేట్ పోటీ చేద్దాం. ఎమ్మెల్యేకే దీనికి పోటీ ఏదైనా ఎన్నికే కదా. అది 3,30,30,000 నో 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 కదా. నో మొన్న అది కాదు, అట్లా కాదు నువ్వు చెప్పేది. దానికి నువ్వు ఏదైనా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఏదైనా కానీ కేంద్ర ఏం ఎన్నికల చేద్దాం? సంఘం రెడీనా? పర్యవేక్షణలో జరిగే ఎన్నికే మీ ఎమ్మెల్యేని రాజీనామా మంచి ఎలక్షన్ పోవాలని నేను రాజీనామా చేస్తా. రాజ్దీప్ సర్దేశాయి చెప్పాడు తెలుసా నీకు? 40 ఓట్లు వచ్చి ప్రపంచంలో ఏ పార్టీ కూడా 11-10 సీట్లకు ఎక్కడ కాలేదు. ఇది మొత్తం బోగస్ ఎలక్షన్స్, ఇది ఇవన్నీ ఫాస్టింగ్ ఎలక్షన్స్. నేను చెప్పేది ఇప్పుడు నీకు ఓకే, అబద్ధం గత చెప్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది అనేది ఓకే కాదు, ఆ రిజల్ట్ గురించి కాదు, ప్రతి అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ గురించి పార్టీలు ఎలాగే మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు పులివెందులో ఏం జరుగుతుంది? ఎందుకు పులివెందులు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? గోపాల్ రెడ్డి గారు ఈ దాడులకు మాకు సంబంధం లేదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత మేమే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం లేదు, మేము ఇంకోటి లేదు. అన్ని ఎన్నికల్లో ఏ విధంగా అయితే సర్వసాధారణ ప్రచారం చేస్తామో చేసాం. ఇక్కడ వాళ్ళే ప్రతిష్టాత్మకం తీసుకునేది. ఇక్కడ 2-3 ఎమ్మెల్సీలు, ఒక జాతీయ రాష్ట్ర నాయకులు అందరూ చేసినారు, ఒక ఎంపీ ఉన్నారు, రోజు మాజీ ముఖ్యమంత్రిగా రోజు మానిటరింగ్ చేస్తున్నారు. వందల మంది కార్యకర్తలు ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థి మీద మాత్రమే కాదు, వైసీపీ నేతలపై కూడా దాడి చేశారంట. వైసీపీ నేతలు గాయపడ్డారు. వైసీపీ నేతలందరినీ అరెస్ట్ చేసి లోపల పంపిస్తున్నారంట. బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారంట. మీరు వదిలిపెట్టాల్సిన, మేము వదిలిపెట్టాల్సిన పనిలే. మీరేమో ఆందోళన చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ పులివెందుల నియోజకవర్గం ఏర్పడిన ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ నెల 12వ తేదీన దానికేమో అది వేరే కోర్సు. కాదు, అది వేరే సంబంధం లేదు. అవన్నీ ఆస్తులకు సంబంధించిన వ్యక్తిగత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులపైన కానీ కార్యకర్తలు చేసే దాడి చేసే శక్తి సామర్థ్యాలు అంత స్థాయి మాకు లేదు. వాళ్ళు చాలా బలవంతులు. మేము ఒక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దోషులను మీరేమన్నా సరే నిజంగా మేము అధికారం దుర్వినియోగం చేసింటే 16 మంది 307 కేసులు కడతారా? నిజంగా అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రంలో రాష్ట్రంలో లానాడు ఉందంటావా? మీరే చెప్పాలా? రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. మీరు చెప్పాలి. రాష్ట్రం లానాడు లేదు స్వామి. 0 to 100 లేడీస్ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి రక్తం ముద్ద హాస్పిటల్లో డెలివరీ అయిన పిల్లలకు రేపు చేస్తున్నారు. ఎంత చండాలంగా ఉందంటే మీకు సమావేశంగా ఉంది. 100 మంది వాళ్ళ కార్యకర్తలతో కలిసి పులివెందులో ర్యాలీ చేసినాడు. గతంలో మేము ర్యాలీ చేస్తే నువ్వు ఈ రోజు వాళ్ళ ఆఫీసు నుంచి ర్యాలీ చేసినారు. ఎందుకు ర్యాలీ? ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేయడం కరెక్ట్. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేయడం కరెక్టే. ఎన్నికలు జరిగే ప్రాంతంలో నిరసన ర్యాలీలు కానీ ఇంకోటి కానీ చేసేదానికి ఇప్పుడు కానీ ఎన్నికల సంఘం అనుమతించదు. ఈ రోజు అనుమతించిందిగా ఉందంటే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి తలకాయలు పగలు కొడితే నిరసన తెలియజేయాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీకు పవర్ ఉందని చెప్పి తలకాయలు పగలు కొట్టుకుంటా పోతే మేము చేతులు కట్టుకుని మేము భుజాలు చూపించేది ఆడుకుంటాను. ప్రజాస్వామ్యము ఇదే నిరసనలు ఇదే పరిస్థితులు గతంలో ఉండేటప్పుడు ఎందుకు గాను పోలీసు వాళ్ళు మమ్మల్ని వేధించినారు,
ఎవరో ఎవరో చంపిన దాంట్లో కానీ మా మీద ఎవరి మీద ఎవరు మిమ్మల్ని ఒక ఎఫ్ఐఆర్ కాపీ మీ పక్కన సతీష్ రెడ్డి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆయన మా సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి వాళ్ళు రాజారెడ్డిని మర్డర్ చేస్తే కూడా పక్కన పెట్టుకున్నారు. మీకు తెలుసు లేదా? సతీష్ రెడ్డి వాళ్ళు రాజారెడ్డి గారిని మర్డర్ చేస్తే వాళ్ళను కూడా హక్కును చేర్చుకునేటువంటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన మీద మా మీద 2000 డబుల్ మర్డర్ కేసు ఉంది. ఆ కేసులకు మేజిస్ట్రేట్ గాని సస్పెన్షన్ ఫాస్ట్ డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన సందర్భంలో జరిగిన సందర్భంలో కొట్టేలే. ఆ కేసు రాజశేఖర రెడ్డి గారు అన్యాయంగా పెట్టినారా లేకపోతే సతీష్ రెడ్డి చెప్పమని ఎన్ని ఊరికి ఎందుకు అంటే మీరు చేస్తే మీకు ఇబ్బంది వస్తే ప్రజాస్వామ్యం అయిపోయింది అంటే మీరు దాడులు చేస్తే ధర్మ సంస్థాపన మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీ మీద మన నామినేషన్ ఫైల్ చేసిన మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నేను రకరకాల కేడర్లో పనిచేసినాను. నా మీద ఒక కేసు లేదు, క్రిమినల్ కేసు. అడుగు అనంతపురం నేను చూపిస్తాను. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన కేసులు అప్పుడేం కాదు. నీ ఎన్నికల్లో నువ్వు నామినేషన్ ఫైల్ చేసినటువంటి దాంట్లో చూడు ఎప్పుడు చూడండి, మీరు అసలు చూడండి 80-90 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి? అన్ని 80-90 కేసులు ఉన్నాయి స్వామి. 80 కేసులు 90 కేసులు ఎన్ని రామ్ గోపాల్ రెడ్డి గారు, నిన్న జరిగిన దాడికి టీడీపీకి సంబంధం ఉంది అని వైసీపీ అంటుంది. నిన్న జరిగిన దాడిలో టీడీపీకి సంబంధం లేదా? నిన్న దాడి ఎందుకు జరిగినట్టు? వైసీపీ నేతలు కూడా ఎందుకు గాయపడ్డట్టు? గోపాల్ రెడ్డి గారు కనీసం గమనండి. సురేష్ రెడ్డి ఒక నిమిషం అండి మళ్ళీ మాట. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యలను చట్టసభలో ఎలుగెత్తి మాట్లాడాలని, ఈ సమస్యలపైన పోరాడాలని చెప్పి అంగిరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి గారు జెడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల సమస్యలను జిల్లా పరిషత్ సమావేశాల్లో మాట్లాడాలని, పోరాడాలని చెప్పి ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయనకు ఇండిపెండెంట్ పోటీ చేయడం జరిగింది. అన్న గోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ మట్టి కరిపించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి పులివెందుల ప్రాంత ఫైనల్ గా అసలు రామ్ గోపాల్ రెడ్డి గారు, ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతోంది? ఎన్నికల నాటికి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయా లేకపోతే ఇలా అల్లర్లు కొట్టుకోవటాల మధ్య జరుగుతాయా? 100% ఈ రోజు మేము హామీ ఇస్తున్నా. కావాలంటే గోపాల్ రెడ్డి గారికి కానీ, నేను కలెక్టర్ గారికి కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ ప్రత్యేక రిక్వెస్ట్ చేసేసి ఈయనను ప్రత్యేక అబ్జర్వర్, ఏది న్యూట్రల్, ఆయన ఒక మాజీ శాసనమండలి సభ్యుడు వైఎస్ఆర్ నాయుడు కానీ కాకోకుండా ఒక మాజీ ఎన్జిఓ లీడర్ గా, ఆయనకు ఒకటి కావాల్సింటే ఒక అబ్జర్వర్ గా, ఒక పరిశీలకునిగా కావాల్సింటే తీసుకుంటా. ఉండే 15 పోలింగ్ బూత్ మళ్ళా ఆ రోజు కావాల్సింటే 12వ తేదీ రాత్రి 7 గంటలకు ఆయన నన్నే డిబేట్ లో పెట్టండి. ఏ విధంగా ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎన్నికల అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎన్నికల అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ రెడ్డి గారు. మొత్తానికి పులివెందుల ఉప ఎన్నికను, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను, అది అసెంబ్లీ ఎన్నికలు కాదు, ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కాదు, కేవలం జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక. దీన్ని రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అప్పట్లో వైసీపీ వైనాట్ 175 అంది, వైనాట్ పులివెందులు అని టీడీపీ అంది. ఆ వైసీపీకి సాధ్యం కాలేదు, 175 పులివెందుల టీడీపీకి సాధ్యం కాలేదు. ఇప్పుడు జెడ్పీటీసీనైనా గెలవాలి అని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ కూడా 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో జగన్కి అక్కడ మెజార్టీ తగ్గింది కాబట్టి కొంత ప్రతికూల ఫలితాలు వస్తాయేమోననే భయం వైసీపీలో కూడా ఉంది అనే ఒక చర్చ జరుగుతుంది. ఈలోపు ఒకరికొకరు కొట్టుకుంటూ అక్కడ వివాదాలు కూడా జరుగుతున్నాయి, అల్లర్లు కూడా జరుగుతున్నాయి. మరి ఎన్నికల నాటికి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అసలు ఈ ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిని